బ్యాంక్ మేనేజర్ విత్తనాలు అమ్ముతున్నాడు పెత్తనం చేయకుండా. సరే విన్నావా నువ్వు? వంద రకాల విత్తనాలు, కూరగాయలు నా వంతు కృషి చేస్తున్నాను. ఆరోగ్యాన్ని కాపాడాలి, భవిష్యత్ తరాల ఆరోగ్యం. జై గోమాత. ప్రేరణ వారి కారణం, ఇది నివారణ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. చాలా సంతోషం ఉంది సార్. ఇప్పుడు మనం పాట పాడాలి. ఏం పడదు? సాంబ శివ నీదు మహిమ మేము తెలియలేమురా, శివ శివ హర హర. సేవ్ సాయిల్, లివ్ రాయల్, డోంట్ స్పాయిల్. అయితే 50 ఏళ్ళ క్రితం ఉండాలి. మీరు కూడా కలపండి సార్. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం. ఆరోగ్య భారత్ కావాలి, ఆనంద భారత్ కావాలి, అఖండ భారత్ కావాలి. 65 years యంగ్. విన్నారా? 65 years యంగ్. కొండలు ఎక్కుతాను, హిమాలయాలు 2 సార్లు ఎక్కాను, విజయవాడ చుట్టుపక్కల కొండలు ఎక్కాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడరా 25కే తిరుమల కొండ ఎక్కడానికి ఏడిసే బ్యాచ్ చూడండి. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను నితిన్ గురించి, 2 అవర్స్లో ఎక్కేసారు కొండ. అందుకని ఇలా సహజమైన గో ఆధారిత ఆహారం మెక్కండి. ఏ కొండ అయినా ఎక్కండి, ఏ ఎడారి మతస్థులు వస్తే తొక్కండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అవునవును. చిన్నప్పుడు నా బాగా గుర్తు, స్వామి అమ్మమ్మ గారు ఊరు పల్లె. ఆ పల్లెల్లో దీని పేరు ఏంటి సార్? వరి కుంచెలు. భలే భలే. అలాగే తోరణాలు కూడా ఉన్నాయి. తోరణం ఇది ఇలా ఓపెన్ చేస్తే తోరణం కింద అవుతుంది. అవును, ఇలా కడతాం కదా. అవును. ఒక రిటైర్డ్ హిందీ మాస్టర్ ఏమో అక్కడ ఉండే ఆడవాళ్ళతో ఎంప్లాయ్మెంట్ చేయించి గాల్ నైట్ మాస్టర్ అని మేము ఆయన వాలంటీర్స్ కింద చేస్తున్నాం. తొన్లో ఉంటారు ఆయనకి ఇక్కడ వాలంటీరింగ్ గా ఇక్కడ. వెరీ గుడ్. శభాష్ వీక్షిత. వెరీ గుడ్, వెరీ గుడ్. దేశీ విత్తనాల్లో దేశంలోనే నెంబర్ 1. సో ఇప్పుడు మనం తినేది అసహజ, ఇక్కడ ఉంది సహజ. ఏంటిది? ఇది బంగాల్ గాల్లో పెరిగే ఎయిర్పోర్ట్. అయితే ఇది తిన్నాక మనం సాంగ్ వేసుకోవచ్చు. గాల్లో తేలినట్టుంది. ఆయిల్, కోకోనట్. వంటకి ఒంటికి కూడా అన్నిటికీ. సంకల్ప ఆర్ట్ విలేజ్ అని రోడ్లో ఉంటుంది. సపోటా కర్ర కాదు, సపోటా కర్ర తయారు చేసినోడు కొంత బుర్ర. అంటే ఏ వంటకి ఏ చెక్క వాడాలో కొబ్బరి చెప్ప అర్థం చేసుకో అప్ప. ఇది ప్లాస్టిక్ ఎందుకని చెక్క కుండీలు అండి. చెక్క ఎదురుతో చేసిన చెక్క కుండీలు కాదు. బటన్స్ క్లాత్. ఇప్పుడు మనకి ఏం పేరు? ఒక్క నిమిషం వాయుముడి. బటన్స్ మేడ్ బై వెదురు, తయారు చేసినోడు ముదురు. మనోడికి లేదు కొంచెం కుదురు. బెల్లం, సహజమైన బెల్లం పంచదారకి వేస్తుంది కళ్ళెం. పంచదార తింటే మాత్రం తప్పదు బెల్లం. నెయ్యి దేశవాళీ ఆవు నెయ్యి ఇలా కదులుతూ ఉంటుంది. అదే దొంగ నెయ్యి గట్టగట్టుకునే ఉంటుంది. ఈ పచ్చళ్ళ చెక్కగానుగా ఇవి సోపు. ఓ అబ్బా, తలకి సోపు తయారు చేసినట్టు తోపు.
ఏంటిది? విభూది ఓహో పూర్వం అలా ఉండేవి. పిల్లలకి ఆడుకునేది సార్. ఒక ఇలా ball పెట్టి ఇచ్చి బిలియన్ గేమ్స్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రాక్స్ ఆడు. నేను లడ్డు కార్తిక దిగువత రెడ్డి ఇది ఒక్కటి నువ్వులు ఉందిలేండి పక్కన పెట్టు. నాన్న రెడ్డి ఏది గురూజీ ఇక్కడ ఉన్నావా? ఇది ఒకటి పక్కన పెట్టుకోరా నాన్న వాడికి ఇచ్చు. ఇక్కడ ఎంత కాదు, ఇక్కడ మనం ప్రోత్సహించడానికి వచ్చాం, దోచుకోవడానికి కాదు. ఎంత తీసుకో. వీళ్ళే ఈ బాధ్యతలన్నీ తీసుకున్నారు. చలపతి గారు వాళ్ళ సత్యమండి వాళ్ళ పాప ఖాదీ వస్త్రాలు అలాంటి ఈ వస్త్రాలు ఎక్కడ ఎవరు ఇక్కడే జగన్ జగనేడి వేపకుంట ఖచ్చితంగా వెళ్దాం. చాలా సంతోషం. అందులో ఒకసారి మంత్రం చెప్పిన మేము వెళ్ళిపోతాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతకి జై. కవర్లు వేసేయండి అమ్మా. తమ్ముడు అమ్మ వెనువెన వేసేయండి అమ్మా. రెడ్డి అక్కడెక్కడ ఉన్నాయి పక్కకు లేదు జరుగు. తెలుగు లలిత బాల సుగుణ జాల. రెడ్డి ఆ సంచలు ఇచ్చి దీన్ని జంజాల పాపశాస్త్రి గారు కన్నుశ్రీ అనే కవి రాశారు. సార్ మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఇవన్నీ అడవి విత్తనాలు. అవి చాలా వరకు ఉన్నాయి. ఇది రుద్రాక్ష. కరోనా టైంలోనండి అందరూ మాస్కులు రుద్రాక్ష నేను ప్రకృతి చాలా ఫేమస్ అని నేను రాస్తాను. కవిని కూడా నేను నా పాటలో ప్రతిదానికి ప్రకృతి లేకుండా ఉండదు పాట. అసలు ప్రకృతి లేకపోతే మనం లేవు. అదే అదే దాని గురించే రాశాను. సైన్స్ కి ఆధారం ఏంటి? ప్రకృతి. ప్రకృతి కాదంటే సెన్స్ లేదు, సైన్స్ లేదు. అది ఇవన్నీ ఇవన్నీ చాలా వరకు అడవి నుంచి. ఇవేంటి సార్? ఇది చెర్రీ మిరపని చెర్రీ పండులో ఉంటుంది. నాటు మిరప మా జిల్లాలో ప్రత్యేకంగా ఒక ఊళ్ళో పండిస్తారు, కొన్ని తరాలుగా పండిస్తున్నారు. అది చెర్రీ మిరప. ఇది దుర్గాడలో పండిస్తారు. తూర్పుగోదావరి జిల్లా. కారం ఎక్కువ, రంగు ఎక్కువ, ఘాటు ఎక్కువ. రంగు రుచి ఘాటు అన్ని అన్నీ ఇవన్నీ అడవి విత్తనాలు. ఇది సింధూరం అండి. హనుమతి గుళ్ళో బొట్టు పెడతాం కదా, సింధూరం. ఫుడ్ కలర్గా వాడతాము, ఫుడ్ కలర్గా వాడతాం, లిప్టిక్ కలర్గా వాడతాం. అందుకని వాళ్ళు ఇంగ్లీష్లో లిప్టిక్ మొక్కనే అంటారు. ఫుడ్ కలర్ అయితే క్యాన్సర్ తగ్గిస్తుంది సహజంగా. సహజమైన ఫుడ్ కలర్. అనాట జాఫ్రాయిల్ కూడా మెటల్ వేసేది. పొలాలు కృత్రిమంగా తింటున్నాము, క్యాన్సర్ కొనుక్కుంటున్నాము. ఇదేమో సహజంగా ఆ క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది. రే 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 ఇలా చూడు రెడ్డి. మిర్చి దీనికి కవల కుచ్చి, దీంతో కట్టెతో కాచి వీళ్ళు పెట్టే నీట్గా పేర్చి. వీణ ఇస్తే పడతా ये पांडुरंग विठ्ठल भगवान की धाम की चंद्रभागा माई की भक्त तुकाराम की अरे वाह నల్ల మొక్కజొన్న మల్టీ కలర్. ఆది భిక్షువాని నేమి కోరేది, బూడిదిచ్చేవాని నేమి అడిగేది. ఏమి కోరేది వాని నేమి అడిగేది. బీరకాయ
మన భారతదేశ సంపద ఇలాంటి వాళ్ళు 30 మంది ఉన్నారు భారతదేశంలో. వీళ్ళు పట్టుకున్నారు ఊపిరి हमारा बीज बैंक है सामने राधा कुंड के सामने అన్నిటి బ్యాంకులు ఇన్ని బ్యాంకులు ఇదే అసలు ఇది లేకపోతే నీ బ్యాంకులోది లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోడు. వాడు ఎంత లక్షాధికారైనా వాడు తినాల్సింది ఉప్పేసిన అన్నమే కదా, కాబట్టి ఆడు బంగారం తినలేడు కదా. తాను తినక ఇతరులకు పెట్టక భూమి లోపల దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కగును. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నాన్న బుర్రున్నవాడు సహజమైన ఆహారం తింటూ సహజంగా జీవించి సహజంగా మరణిస్తాడు. బుర్రలేని వాళ్ళు అర్ధాంతరంగా అర్ధాకలతో అక్కర్లేని తిని మరణిస్తారు. కాబట్టి బుద్ధిమంతుడు మన పూర్వీకులు ఇచ్చిన ఆహారాన్ని, వాళ్ళు ఇచ్చిన వ్యవహారాన్ని, వాళ్ళు ఇచ్చిన యోగాన్ని పట్టుకుని రోగాన్ని దూరం చేసుకుని భక్తి యోగంతో ముక్తిని పొందాలని కోరుకుందాం. భారత్ మాతకి వెరీ గుడ్. ఏం చేయొచ్చు? చాలా ఆర్టికల్ ఫుడ్స్ ఎన్నో చేయొచ్చు. వేడికి సొరకాయ తుంగ సొరకాయ వేడికి ఉపయోగిస్తారు. నేను వేడి ప్లేట్ You are not just a dancer, you are giving big answer for present society cancer. नाम क्या? अनिल गोपी अनिल क्यों? मेरा प्रतीक अच्छा, आप नाम? जीनल गौड़ी प्रतीक और क्या बताएं? बाजरा वाला खा सकता है उसके नाक में जाता है नेचुरल प्रोटेक्शन. मैं गुजरात गया अभी नहीं, 15 साल पहले. वहाँ ये बाजलो रोटी बहुत खाए. नेचुरली इसको प्रोटेक्शन मिला. भगवंत एयरपोर्ट बहुत अच्छा काम करता है. आप मैं पता नहीं डेट जून में जुलाई में अगस्त में पता नहीं, मैं पंडरीपुर में लेक्चर देने के लिए आ रहे. मेरा नंबर है इसमें. नन सब लोग एक बार बताए हरे कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. पांडुरंग विठ्ठल भगवान की నేను ఒక రాసిన పాట అండి. ఊరు గురించి రాశాను, దేశం గురించి కూడా రాశాను. అది మన ఊరి జనపగన కార్యక్రమం ఎలా బాగుంటుంది సార్. మీకు కార్డు ఇచ్చానా ఇవ్వలేదా? మీకు మళ్ళీ మళ్ళీ పాడుదాం, తుళ్ళి తుళ్ళి ఆడుదాం, పల్లె పల్లె పూనుదాం, ప్రజా ప్రభు సాగుదాం, గల్లు గల్లు మ్రోగుదాం, జల్లు జల్లు పోయుదాం, గుండె గుండె తోడుదాం, మంట మంటలార్పుదాం, కలం కలం చిలుకుదాం, జనం జనం కుదురుదాం, గళం గళం కలుపుదాం, దళం దళం కదులుదాం, స్వరం స్వరం నిలుపుదాం, పదం పదం పలుకుదాం, మనం మనం మెలుగుదాం, తరం తరం తెలుపుదాం, కళకళ ఎదుగుదాం, తళతళ వెలుగుదాం, నిజం నిజం బ్రతుకుదాం, ఘనం ఘనం గెలుచుదాం, घनं घनं गुरुचुदाम घनं घनं इसका भाव बाद में सुनिए. बहुत अच्छा है भाव. ఎలా ఏంటండి అసలు దీని పేరేంటి సార్? ఎంత పెద్ద మిరప? దీని మీద కుర్చీ అన్నారు. 1 फीट लॉन्ग आता है. అయ్యో బాబు. नेटिव మిరప महाराष्ट्र మహారాష్ట్ర మిరప. అందుకే వాళ్ళకి పౌరుషం కూడా అలాగే ఉంది.
జై शिवाजी का शिवाजी इसका वीर शिवाजी జై భవానీ జై భవానీ వీర मैं ले శివాజీ सकता है జై భవానీ वीर शिवाजी జై భవానీ वीर शिवाजी రెడీ ఉంది వాడు ఎలాగ పొలంలో అయ్యా ये फार्मर में वेरी हैप्पी बा 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 वेरी हैप्पी जय श्री राम మన దేశానికి వచ్చి పండుగ బాధ్యతగా చేస్తున్నారు. ఏంటి అక్కడ ఉద్యోగం ఏమిటి ఇక్కడ ఈ ఉత్తమ యోగం ఏమిటి అక్కడ టెంపరీ డెప్యుటేషన్ మళ్ళీ ఈ కార్యక్రమానికి వెనకుండా మీ పేరు నా పేరు రిషి అండి ఆ? రిషి అన్నారు ఓ ఈ లైన్లో వన్ మోర్ ఋషి ఈజ్ అపీరింగ్ ఆల్సో ఋషి అండ్ యు ఆర్ నాట్ అపీరింగ్ ఋషి సో బోత్ ఆర్ ఋషి దట్స్ వై యూ మేడ్ అస్ ఖుషి విత్ యువర్ కృషి ఇదంతా మేమే గోఆధారితంగా పండించాం 3 ఆవులు ఉన్నాయండి నా దగ్గర. ఒక ప్రస్తుతానికి ఒక దూడ ఉంది. ఎక్కడో షాప్లో కొని పెట్టాం కదా మనం పండించి ఏది కూడా ఎక్కడి నుంచి తెచ్చింది కాదు, మేము పండించాం. కాదు వండుకోవడానికే జనానికి ఓపిక లేవు టైం కాదు వండుకోవడానికి ఓపిక లేక కదా జొమాటోలో టమాటా బాత్ మొన్నది ఆర్డర్ ఇచ్చి వేడిగా తినేస్తుంటారు వేడిగా పాసిపోయిన ఫుడ్ వేడిగా వ్యవసాయంలో వాస్తు మీరు కూడా వస్తువులు తీసుకొచ్చారు అన్నీ అయిపోయింది. ఏం పేరు? కేదార్ అది వచ్చింది కదా కాడు వచ్చింది. సమయం హరే కృష్ణ పిల్లలు ఏం పేరు దీపాంజలి అండి, అమ్ము లలిత అండి. తల్లి మంచి పిల్లలకి తల్లి బంగారు తల్లి కలుద్దాం మళ్ళీ బాగున్నారా కలిసాం కదా కలిసా ఎస్ఆర్ నగర్లో హాస్పిటల్ యజమాని గుడిలో ప్రసన్న బోరబండ గోరబండ మీ మొహమ్మండ మీ పేరు అతను అసిస్టెంట్ ఉన్నారు నా పేరు వెంకటేశ్వర. ఆల్రెడీ వదిలేసావు అక్కడ రాక్ స్టార్ ఇక్కడ రాక్ సాల్ట్ దిస్ సాల్ట్ ఫ్రమ్ రాక్ if you use you never become crack and you go into rock ఏంటి అదే చిరుధాన్యాల పొడి ఓకే అమ్మ మీరు ఎక్కడ మీ పేరు కార్డు వచ్చింది మీ పిల్లలు ఏంటి వచ్చారా ఇది మంది సార్ అయిపోయింది సార్ ఇది మందండి అయిపోయింది విజయరామ్ గారు ఎక్కడ సార్ ఏరియా సరే ఆయన బాసు ఈయన బేసు కాదండి ఇవన్నీ మీరు పంట పండించుకోవడం దగ్గర అందుకే చెప్పారు ఆయన బాసు ఆయన బేసు అందుకే మాకు పీసు ఎలాంటి లేకపోతే లాసు ఆ విషయంలో దాసు ఓర మాసు జై శ్రీరామ్. చాలా సంతోషం కాదు అదిరే అదిరే అని సాంగ్ ఉంది అలాగే ఇప్పుడు అరిసే అరిసే అరకుండా తినొచ్చండి నాకు అర్థం ఆవిడ అరుగుతుంది వెరీ హ్యాపీ చాలా సంతోషం ఇలాంటి రైసులు ఉన్నాయని కూడా మన వాళ్ళకి తెలదు సార్ విజయరామ్ గారు నేను ఎప్పుడో చెప్పాను వారితో శ్రీనాథుడు ఎక్కడో మెన్షన్ చేశాడు 5,000 రకాల పైన ఈ రైసులు ఉన్నాయని దేశవాళీ
దేశవాళీ ఇప్పుడు కలపకండి, ఎప్పుడో శతాబ్దంతో 9వ శతాబ్దం ఎప్పుడో. నేను ఆ మాట విజయరామ్ గారితో అంటే అసలు 5,000 రకాలు కాదు, మన దేశంలో ఎన్ని లక్షల గ్రామాలన్నా అన్ని రకాలు ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఒకే గాడ్డు ఒకే పుస్తకం, ఆ విషయంలో అందరికీ రాడ్ వేసి మ్యాడ్ చేసేస్తారు కదా, అందుకని ఒకే రైసు. అందుకని వీళ్ళు ఏ టైప్ అంటే ఈ ఒకే గార్డు బ్యాచ్ ఏ టైప్ అంటే వాళ్ళు వేళ్ళన్నీ సమానంగా ఉండాలని కోసేసే టైప్, అదే కమ్యూనిజం. నోనే సార్ వీళ్ళు కూడా ఆజాతే అది. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ. చాలా చాలా చిన్న విషయం కాదండి. అమ్మ 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 తులసి, నేనున్నాను అలసి కానీ సాగుతున్నాను ఇలా మీతో కలిసి. రియల్లీ హ్యాపీ అమ్మా, చాలా ఆనందం. ఏంటంటే ఈ రోజుల్లో ఇలా వంట చేయడానికి ఏడుస్తారు తెలుసా. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ మీ తులసి గారు, ఇదేం బియ్యం కాలబెట్టి, ఇది వండాలంటే ప్రాసెస్ ఏంటి? నానబెట్టాలా? మీరు జొమాటోలో టమాటా బాత్ తినే రకాలు ఇక నానబెట్టడం, అమ్మ పెట్టడం ఎన్ని చేస్తావా? చేస్తావా? అసలు ఓపుకుంటుందా? కొందరు ఆడవాళ్ళు స్నానం కూడా చేయరు, రాత్రి వేసిన ఏకవస్త్రంతోనే. అలా చెప్పకూడదు మీరు. చేస్తామండి పప్పులు కూడా, అమ్మో నాటు పెసలు కొండలు వేయించి సూపర్ అండి. రాకుండా నిజంగా కాకపోతే డెఫినెట్గా అటెండ్ అవుతాం. మేము ఉండేది శివపురి కాలనీ ఉంటున్నా సార్. శెట్టి గారు మనం వెళ్ళాలి తప్పకుండా మళ్ళీ విజిట్లో. పెసరట్టు వేస్తారు లేకుంటే రెండు వచ్చేయి తొందరగా. అది ఈ చిన్నప్పుడు మా అమ్మ ఏంటి, అమ్మమ్మ ఏంటి, పెద్దమ్మలు ఏంటి, పిండిలు ఏంటి, వీళ్ళందరూ ఏం చేసేవారు? కింద ఒక చీర వేసేసి, చాప దాని చీర వేసేసి ఓ కాలు అలా పడేసి తిరగలే అలా ఇసురుతూ. అయితే ఒక విషయం చెప్తాను, అలా చేయకండి. నేను రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసాలు విని నేను తిరగలు కొనుక్కున్నా. ఆ తిరగలతో నేను చేసిన వీడియోస్ కూడా ఉంటాయి. ఎవరైనా సరే సహజ కాన్పు కావాలన్నా, సహజంగా పొట్ట తగ్గాలన్నా తిరగలు ఓ పావు కేజీ ఇస్తారండి. రోజుకి పావు కేజీ రాగులు, ఇంకొండరు రోగులు. నా దగ్గర ఉంది, నా దగ్గర తిరగలు ఉంది. నేను కొనుక్కున్నాను 1000 రూపాయలు ఎంత పెట్టి. తిరగలు విసిద్దాం. ఈ తిరగల్లో ఎంత తత్వం ఉందంటే, తులసీదాస్ గారు, కబీర్దాస్ గారు రోడ్డు మీద వెళ్తుంటే సార్ వారు ఎవరిని అడిగేవారు కాదు సార్. వారి ఆహారం ఎలా అంటే, ఈ కబీర్దాస్ గారు తిరగలు విసురుతారు కదా, విసిరితే అందులో మధ్యలో కొన్ని గింజలు ఉంటాయి కదా కింద పడిన, అవి కలెక్ట్ చేసుకుని వాటితో పిండి చేసుకుని ఒక రొట్టె వేసుకుని భార్య భర్తలు తినేవారు. అది తపస్సు. అలా ఉండేవారు వారు. ఓ రోజు అలా తిరగలు ఇస్తుంటే ఓ తల్లి చూసి ఏడుస్తున్నారట. ఇంతలో విజయరామ్ గారు లాంటి ఆయన కనబడి, ఎందుకంటే ఏడుస్తున్నారు అంటే, చూడండి జీవులందరూ ఆ గింజలు నలిగిపోతున్నారు ఈ ప్రపంచంలో పడి అన్నారట. అంటే విజయరామ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, చూడండి ఆ మధ్యలో గురుజు ఉంటుంది, అక్కడ గింజలు ఉంటాయి, అవి నలగవండి. ఆ గురుజు భగవంతుడు. ఈ ప్రపంచం అంతా తిరగల్లాంటిదే, కానీ మధ్యలో గురుజు భగవంతుడు. ఆయన పట్టుకుంటే తిరగలు తిరిగినా ఆడిని నలగడు. చూడండి, తిరగల్లో అంత తత్వం ఉందా? మొత్తం సృష్టి. కాబట్టి మనకి అణువణువున ఏదో పాత సినిమాలో పాట ఉంది, అణువు వెలసిన దేవా. కాబట్టి భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి గొప్ప తత్వంలో పుట్టినటువంటి వాళ్ళం. ఎడారి మతాలను బహిష్కరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. అది చెప్పేసాం.